14-15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చివరి దశకు వచ్చే టైంలో నేను ఒక మాట చెప్పిన. నేను చెప్పిన మాట ఏంటంటే, అంతా ఆంధ్ర పేపర్ వాళ్ళు ఉన్నారు అప్పుడు. వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఇనిమి చేయాలని చూసేవాళ్ళే. హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా. ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్లో. ఒకటే మాట వాళ్ళకి చెప్పిన, కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు, ఏం జరుగుద్ది అనుకుంటున్నారు అని అడిగినారు. నేను ఒక్కటే మాట చెప్పిన, సౌండ్ అంటే పెంచాయా బాబు, ఒకటే ఒక మాట నేను చెప్పిన ఆ రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన. అంటే ఈ మాట చెప్పానంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. చిన్న విషయం కాదు. నేను ఒక్క మాట మాట్లాడితే నాతో ఆడుకునేటువంటి ఆంధ్ర పేపర్ వాళ్లకు ఈ మాట చెప్పిన. నేను అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం, మీ అందరి దీవెన, మీరందరిచ్చిన బలం, తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బలం, దాంతో ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా, మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో దిగినా. ఇక్కడ విషయం ఏంది, తెలంగాణ వచ్చింది, మీరందరూ కూడా దీవించినారు. 10 ఏళ్ల పాటు పరిపాలన చేసిన. తెలంగాణ రాకముందు చెట్టుకొగడు గుట్టకొగడు అయినటువంటి తెలంగాణ ప్రజలు 20 ఎకరాల భూమి ఉన్న ఆసాం కూడా హైదరాబాద్కు వచ్చి ఆటో రిక్షా నడిపినటువంటి మహబూబ్ నగర్, నల్గొండ వగైరా ప్రాంతాల బిడ్డలు, ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినటువంటి లక్షలాది మంది ప్రజలు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, సాగునీళ్ళు రావు, చాలా గందరగోళమైన పరిస్థితి. చేనేత కార్మికులు మొత్తం ఎక్కడికక్కడ ఒక్కొక్క రోజు 7, 6, 11 మంది చచ్చిపోయే పరిస్థితి. చాలా దుర్భరమైన పరిస్థితి. కొత్త రాష్ట్రం, ఎటుపోవాలి, ఏ దారి పట్టాలి, ఎక్కడ పని మొదలు పెట్టాలి, ఏది ముఖ్యం, అగమ్యం, కొత్త కొండలు ఈయన వచ్చినట్టు. అటువంటి రాష్ట్రాన్ని ఒకటి ఒక పొదరిల్లు నిర్మించుకున్నట్టుగా బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ వచ్చినాం. మొట్టమొదలు ముసలి వాళ్ళ యొక్క, నిరుపేదల యొక్క, లోన్ లేని ముసలి వాళ్ళ యొక్క బోస తీర్చాలని ఆసరా పెన్షన్ మొట్టమొదటి 200 దాన్ని 1000 రూపాయలు చేసుకున్నాం. ఆ పై టర్మ్లో మన 2000 చేసుకున్నాం. వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయింది, సంతోషంగా ఉండేది, బాగా ఉండేది. వ్యవసాయం స్థిరీకరించాలి, రైతు బాగుండాలి అంటే నీళ్లు రావాలి, చెరువులు బాగా కావాలి. కాకతీయ రాజులు కట్టినటువంటి చెరువులు బాగైతేనే నీళ్ళు వచ్చినా సరే ఆ చెరువులు నింపుకుంటూ పోతే భూగర్భ జలాలు ఉంటాయి, రైతు స్థిరపడతారని ఒక 5-6 కార్యక్రమాలు తీసుకున్నాం. మొదటిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు, మన దేశంలో మొదటికే లేదు. మన దేశంలో కూడా చాలా పెద్దవాళ్ళు, మేము రైతులమని చెప్పుకున్న వాళ్ళు, రైతు నాయకులమని చెప్పుకున్న వాళ్ళు, స్వయంగా రైతులమని చెప్పుకున్న వాళ్ళు, చరణ్ సింగ్ గారు కావచ్చు, దేవిలాల్ గారు కావచ్చు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ కావచ్చు, వాళ్ళంతా రైతులే. నిజానికి నేను కూడా రైతులే, ఎవరు పెట్టలే. అశోక్ గులాటి అని చెప్పి నాకు ఒక ఆగ్రో ఎకానమిస్ట్ మిత్రుడు ఉంటే ఆయన నేను అడిగిన, మాది కొత్త రాష్ట్రం ఇట్లా జరిగింది, స్థిరమైపోయినాం, బాధపడ్డాం, సరే ఇప్పుడు విడిపోయినాం, రైతు బాగుండాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, ఏం చేయాలి ఆయన చెప్పిన వాళ్ళకి 2-3 ఇన్పుట్స్ చేయండి. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా వ్యవసాయం జరుగుతలేదు, వ్యవసాయంలో ఉన్న బాధలు అటువంటి. మంచి పంట చెట్టానికి రాలవన పడుతుంది, మంచి పంట 2 తల్లైతే పండుతుంది, తల్లిదాక ఎండిపోతుంది, ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది. అనేక రకాల బాధలు ఉంటాయి. వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా, మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని చూస్తుంది, మమ్మల్ని కాపాడుతున్న ధీమా
మీ రైతాంగంలో రావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావో నాకు తెలియదు. అంతకుముందు మనం ఎరువు బస్తాలు ఇద్దాం అనుకున్నాం, రైతుకు 4, 5, 6, 10 యూరియా బస్తాలు ఇద్దాం అనుకున్నాం. ఆయన ఏమన్నాడంటే వానకాలం తీసుకున్న 2 బస్తాలు మిగిలితే మళ్ళీ యాసంగికి 2 బస్తాలు తెచ్చుకోడు ఆయన. నువ్వు ఎరువు బస్తాలు వేసేస్తే ఆ 2 బస్తాలు అమ్ముకుంటాడు, మళ్ళా రైతు బంధు పథకం బదనామవుతుంది. నువ్వు ఇయ్యదలుచుకున్నది ఏదైతే ఉందో నువ్వు 1000 ఇస్తావా 2000 ఇస్తావా ఎకరానికి తెచ్చిస్తావో నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో వేయి, మధ్య దళారీ లేకుండా రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలో వేయి. నువ్వు ఇచ్చిన డబ్బుకు ఆ రైతు యజమాని కావాలి. ఎందుకంటే ఆయన పురుగుల మందు పట్టింది, ఆయన ట్రాక్టర్ దున్నితే పైసలు అవసరం ఉంటాయి, ఆయన విత్తనాలు అవసరం ఉంటాయి, ఆయన నాటేయడానికి అవసరం ఉంటుంది. ఎవరు అవసరం ఎట్టుందో తెలియదు కాబట్టి డబ్బు ఇవ్వని చెప్పిన మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం. ఎంత మంచిగా అంటే ధరణి చేసిన తర్వాత మధ్యలో దళారీ లేడు, ఇవాళ అడిగేది లేదు, ఏ ఆఫీస్ పోయేది లేదు, దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, దండం పెట్టేది లేదు. అక్కడ నేను బ్యాంక్ లో డబ్బులు వేస్తే వచ్చి మంచిగా మీ సెల్ ఫోన్ మోగుతుంటే బ్రహ్మాండంగా బంధు వస్తా ఉంది. చాలా బాగా జరిగింది. ఈ టర్మ్ లో వచ్చిన తర్వాత ఇంకో 1000 రూపాయలు పెంచుతామని అనుకున్నాం, కానీ అది కిందికి చేసినారు. నిమిషం పాటు పోకుండా ఇచ్చే కరెంటు 2, సాగునీళ్ళు పటిష్టం చేసి కాళేశ్వరం పూర్తయిన తర్వాత గోదావరి నీళ్లు తెచ్చి కాలువ 8, 9 నెలలు 10 నెలలు పారేటువంటి కాకతీయ కాలువ ఈ కళ్ళారు చూసినారు. ఇక సార్ నీళ్ళని దాకా వచ్చినాయి. అక్కడక్కడ భయంకరంగా తుంగ ముసిపోయింది చాలా దగ్గర. ఇక వద్దు అని దాకా మా పొలాలు జాలు పడుతుంది అనే దాకా కూడా నీళ్లు వచ్చినాయి. నీళ్లు తెచ్చినాం, చెరువులు బాగు చేసినాం, కరెంట్ 24 గంటలు ఇచ్చినాం, రైతు బంధించినాం. ఎవరైనా రైతు దురదృష్టం కొద్ది చనిపోతే 5 లక్షల రూపాయలు వారం తిరిగే లోపల వాళ్ళకి జమ అయినట్టు చేసినాం. ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అట్లనే కొన్న వాళ్ళు పండించిన ధాన్యాన్ని చాలా తమాష జరిగింది. రైస్ మిల్లర్ గోల్మాల్ తీస్తాం, కరువు తీయడం, ఇది తీయడం, అది తీయడం, మోయిచర్ లేదనడం, 17% లేదనడం. మీటింగ్ పెట్టింది, క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇది ఎట్లా సార్లు బాగున్నాయంటే వాళ్ళు చెప్పారు ఎంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి, ఇది కీలకమైన మాట నేను చెప్పాను. మొత్తం మనమే పొందాము ఉంటే ఎంత నష్టం వస్తుంది నేను అడిగాను. సార్ ఒక 750 నుంచి 850 కోట్ల నష్టం వస్తుందని చెప్పాను. నేను చెప్పిన ఫ్రీ కరెంట్ కోసం ఒక 12,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం, రైతు బంధు కింద ఒక 15,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇన్ని చేసిన వాళ్ళము ఈ 700,000 కోట్ల కోసం మళ్ళా రైతులు నాగం పట్టద్దు, వాళ్ళని దళారుల పాలు చేయొద్దని జాగ్రత్తగా కోడి తన పిల్లలు కాపాడుకున్నట్టుగా ఈ రైతాంగం ఎక్కడ కూడా మనం నర్వస్ కావద్దని మనం చర్య తీసుకొని 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడెక్కడ కొనుగోలు చేసినాం. ఆ కొన్న డబ్బులు కూడా మళ్ళా మధ్య దళారీ లేడు, శక్తి లేవు, స్నేట్ లేదు, బీట్ లేదు, ఏం లేదు, నేరుగా బ్యాంకులోకి వచ్చినట్టు చేస్తాం. దీంట్లో ఏమైంది ఫలితం ఎందుకు చెప్తున్నా, ఈ కథంతా మీకు తెలియదు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే 54 లక్షలు 55 లక్షల టన్నులు ధాన్యం పండించే తెలంగాణ 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది. పంజాబ్ కాదని స్థాయికి పోయినాం. రైతులలో ఒక ధీమా వచ్చింది. హైదరాబాద్ ఉన్న పాత రైతులు ఎప్పుడో పొలాలు ఇచ్చిపెట్టుకున్న కూడా వచ్చి గురపేక జరుపుకొని మళ్ళా ఒకసారి మొదలుపెట్టింది. ఇది నాకంటే ఎక్కువ మీకు తెలుసు బాగా. అక్కడ బ్రహ్మాండంగా మంచిగా పంటలు పండినాయి, రైతులు క్రాంతిగా ఉన్నారు. చాలా బాగా ఒక ధైర్యం వస్తా ఉంది రైతులలో, ఒక విశ్వాసం. ఒక సందర్భంలో రైతులు ధాన్యం కలిసిపోవడం, అది మొలకెత్తడం. నేను చెప్పిన మొలకెచ్చి కూడా 100 ఏం నష్టం వచ్చింది లేదు, అది బాయిల్ రైస్ మిల్కి ఇద్దాము, ఇంకేం బాధ లేదని చెప్పి కలిసిన ధాన్యం, రంగు వేసిన ధాన్యం, మొలకెచ్చిన ధాన్యాన్ని కూడా కొనిపించిన. దాంట్లో ఒక ధీమా వచ్చింది. చాలా బాగా తెలంగాణ సమాజం పంట పండియడమే కాదు, ఒక ధీమా వచ్చి బాగా ముందుకు పోయినాం. సంక్షేమ రంగంలో కూడా అందరిని ఆదుకున్నాం. అదే పద్ధతిలో దళిత బంధు తెచ్చినాం. మీ అదృష్టం, మీ నియోజకవర్గం అదృష్టం. హుజరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు పెట్టి తెలంగాణలో దళితులైనటువంటి ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి దళితులు ఏ నియోజకవర్గంలో ఉన్నారంటే హుజరాబాద్ నియోజకవర్గంలో మాత్రమే. ఆ గౌరవం కౌశిక్ రెడ్డి గారికే పోతుంది. ఆయన అదృష్టవంతుడు. ఆ టైంలో పుచ్చుకున్నాం. ఇలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు.
100కి ఎవడో ఒకరు చెడిపోవచ్చు కానీ 99% కుటుంబాలు ఆత్మ గౌరవంతో వాళ్ళకి తోచిన పని చేసుకొని బ్రహ్మాండంగా తలెత్తుకొని ఇలా బతికేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని ఇంకా పొడిగించాలని చెప్పి కూడా మనం ప్రయత్నం చేసినాం. అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి, అదేం గొప్ప విషయం కాదు. పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. కారణం ఏంటి? సింపుల్ మాట, చాలా సింపుల్, అని ఏం లేదు. బ్రహ్మరాసు మనోళ్ళకి జర అలవాటు కదా, జర మంచిగా కాగానే ఉబ్బుడు, జరంతా ఇటమిటం కాగానే సగ్గుడు, ఇదంతా మనకు అలవాటు మన తెలంగాణ. మనం ఇవన్నీ ఏమైపోయింది, ఏమైంది, మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వస్తూనే ఉండే, ఆడిపోతుంది, ఇవన్నీ అయిపోయినాయి. వాడేమో 5,000 ఎక్కిస్తా అంటాడు కదా, 2 అక్కడ 4,000 పెన్షన్ అంటాడు కదా. అత్యాశ పోయి మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే, మంచిగా ఉన్నదని చెప్తాం అనుకుంటే వాడు ఇంకేంటి ఎక్కువ నాకంటే కదా పోయి అంటే చేయడం. సరే, మీ హుజూరాబాద్ టైగర్ కౌశిక్ రెడ్డి అంటూ గెలిచింది, దీవించి గెలిపించింది. నేను ఇవాళ చెప్తున్నా, కౌశిక్ రెడ్డి మొదలు నా దగ్గరకు వచ్చి పార్టీలో చేరినాడు. నేను చెప్పిన, కౌశిక్ రెడ్డి నువ్వు యువకుడు, నా కొడుకంత వయసు ఉంది నీకు, నీలాంటి వాళ్ళు మంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి, భవిష్యత్తు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఇవాళ బై ఎలక్షన్కే ఆరాటపడకని చెప్తే ఆయన ఊకున్నాడు, నా మాట మన్నించి. నేను ఎమ్మెల్సీ చేస్తా అని చెప్పిన. అప్పుడు సీన్ను పెట్టుకుని గెలిచి ఆయన బాగా కొట్లాడిండు. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు, కొట్లాడిండు. విద్యార్థి నాయకుడు, ఒక ఉద్యమ నాయకుడిని పెట్టుకుందామని తీసుకొని పెట్టినాం. సరే, దురదృష్టం అప్పుడు గెలవలే. నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ చేసిన, గవర్నమెంట్ విప్ చేసిన, మళ్ళీ మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు ఇచ్చినారు. ఇవాళ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గానికి మీకు డోకా లేదు, ఇది టెంపరీ సెట్ బ్యాక్. రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం, ఒక ఇది ఉండాలి. ఏంది, మేము గెలిస్తేనే లెక్క, లేకపోతే లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. దట్ ఈస్ పాలిటిక్స్. ఒకసారి ఓడుతాం, ఒకసారి గెలుస్తాం, అది పెద్ద సమస్య కాదు. నేను ఇలా చెప్తా ఉన్నా మీకు, తిరిగి వచ్చిన తర్వాత ఇంకా 5 రోజులు పోవాలి. నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు, దిక్కు నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట, ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం. ఐటీ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణకు. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే. ఇవాళ చదివితే ఓ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవి విరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డాం. ఈ బాధ నివారణ కావాలి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 2001లో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజూరాబాద్ గడ్డ. ఆనాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజూరాబాద్ గడ్డ. 2001లోనే దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది. బ్రహ్మాండంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అయిపోలే, ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది. మన బాధ్యత అయిపోలే. అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే మాట చెప్తాను మీకు. నేను ఇంత జల్దీ 4-5 నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు. రెండవది, 100% నేను మీకు చెప్తా ఉన్నా, మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి. మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది, మధ్యలో వచ్చినా కొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది. దాంట్లో ఎవరికి కూడా అనుమానం
అవసరం లేదు, 100% వస్తుంది. మనం పనిచేసేది బాకీ ఉన్నది, ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. 365 రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది. నాకు 2 విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట, 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు? నడిచిన తోవే కదా. మీరు కొత్తగా గడపార్లు బట్టి తవ్వేది లేదు, బాయిలు తవ్వేది లేదు, పుడికలు తీసేది లేదు. నడిచినట్టు నడిపితే అయిపోయేది కదా. వస్తలేదు కదా, కోతాడు కదా, కోతలు పడుతున్నాయి కదా. మంచినీళ్ళు ఎందుకు మాయమైనా నాకు అర్థం కాదు. మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడేంది? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? దవాఖానాలు మంచిగా చేసినాం, ఫస్ట్ క్లాస్గా చేసినాం. కేసీఆర్ కిట్ అని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలను తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళీ పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం. వాళ్ళ చేతులు ఆడపిల్ల పుడితే 13,000 పెట్టి, మగ పిల్లవాడు పుడితే 12,000 పెట్టి బ్రహ్మాండంగా ఓ కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దవాఖానాల ప్రసవాలు బాగా అయినాయి. మళ్ళీ ఇప్పుడు తారుమారు అయిపోయింది, కింది మీద అయిపోతా ఉంది. కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, ఆ కథ లేదు. 2 వార్తలు వచ్చినాయి ఇవాళ. వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు, కొత్తగా పుట్టిన చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లులు గోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో కూడా చాలా దారుణంగా ఉన్నది, చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన పడుతున్నాయని చెప్పి మార్చిలు చేయాలంటే డాక్టర్లు భయపడుతున్నారని వార్తలు వచ్చింది. ఇంత మాయలేమే, గింత తొందరలనే, గింత ట్రాక్ పెట్ల తప్పుతుంది. ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు ఒక పద్ధతి, పాడు, ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత, ప్రజల మీద ప్రేమ, ఎట్లన్నా చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థమైంది, వీళ్ళ వల్ల కాదు, వాళ్ళు చెయ్యరు, చెడగొడతారు, మళ్ళీ బాగు చేయాల్సింది కూడా మన బాధ్యతనే ఉంటుంది. మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి. మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్. మీరందరు పేపర్లలో చూస్తున్నారు. నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు, కర్ణాటక ఇస్తా బాజాబ్తో చెప్తున్నాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్. కుయ్యమంటలేడు, కుట్టుమంటలేడు ముఖ్యమంత్రి. ఏం మతలవు, ఏం కారణం? ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతికేం కావాలా? ఈత గోదావరి పోతే గోదావరి కదా మన నీళ్ళు వచ్చేది. అది పోయిన తర్వాత మంచినీళ్ళు ఇవి, తాగునీళ్ళు ఇవి, తెలంగాణ బతికేది. ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు. అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తేల్చు, నా తెలంగాణ వాటా తేల్చు, ఆ నీళ్ళడ పెట్టు, అప్పుడు మాత్రమే నేను దీని మీద మాట్లాడతా. కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు 1,00,000 మీటింగ్లు పిలిచినా నేను రాను, నువ్వేం పిక్కుంటావు పిక్కు అని చెప్పింది. అప్పుడేం కదలలే, ఆ ఫైల్ ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఇది ఒక నిరర్థక ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మన వల్లే 14 మందో 12 మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు. నువ్వు ఎట్లా తీసుకుపోతావు బిడ్డ అంటారు. ప్రశ్నించేవాడు ఉంటాడు, తెలంగాణ వాయిస్ ఉంటుంది. ఇక్కడ లేనది అక్కడనే ఉండాలి కదా మనం. అక్కడ లేక ఇక్కడ లేక ఆగమైపోతే ఎవరు కాపాడాలి మనం? అందుకోసం ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలవాలి పార్లమెంట్ ఎలక్షన్లలో. వినోద్ కుమార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో కూడా ఎంపీగా పనిచేసాడు. నడవలసిన సంజయ్ అనే సన్నాసి ఏం చేసిండో మీకు తెలుసు. అలా తంబాకు నవ్వులు అన్నప్పుడు మాట్లాడు తప్ప, దీని మీద వాడు అని తిప్పుడు తప్ప, తిట్ల పురాణం తప్ప ఇంకోటి లేదు. మనకు ఎందుకు ఆ తిట్ల పురాణం ఎందుకు, ఆ పంచాంగం ఎందుకు, ఆ పంచాయతీ ఎందుకు? చదువుకున్నాడు, విద్యావంతుడు, అడ్వకేటు వినోద్ లాంటి వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతారు, మన గోదావరిని కాపాడతారు, మన నిధుల కోసం కొట్లాడతారు. ఇలా నేను హుజూరాబాద్లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడే ఉండే. కౌశిక్ రెడ్డి తను ఎంత పొడుగున్నాడో అంత భారీగా చేద్దాం అనుకున్నాడు. నేను 50,000 మంత్రం చేస్తాను రాత్రి పూట, సాయంత్రం 5,000 మాకు కూడా ఉపరం ఎక్కున్నదని అడిగితే నేను ప్రోగ్రాం ఒప్పుకున్నా. కానీ ఆ బస్సు యాత్ర మీద వస్తున్న జనము ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని ఆయన నా మీద ఒక ప్లేట్ ఇచ్చి 48 గంటలు నిషేధం ఉన్నారు. నేను మంచి మాట అబ్బాయి కాంతి దేవుడు ఉన్నాడు అంతే కదా. పొట్టు నెత్తి పొడుగోడు పడితే పొడుగోడు నెత్తి కోసం కొట్టింది. ప్రజలు ఉంటారు, న్యాయం చెప్తారేం బాధ లేదు అని సపరేట్గా 48 గంటలు నేను మూసుకున్నాను.
దానిలో హుజరాబాద్ ఎగిరిపోయింది. దానికి నేను ఆమె బాగా సాగిస్తాడు. నువ్వు ఆందాక పోయిన ఎట్లా పోతావు, పోతే పోయినావు కానీ ఏ తిప్పాలని పడి మంచి రాలకంటే ఏ రాత్రి రా, ఈయనే ఉండాలి, నేను ఈ సంగతి అయితే చూసి పంపిస్తాను. అందరం జమ చేసింది. దాని ఉద్దేశం ఏంది, గుట్టకొచ్చిన కోస పెంట పెట్టకపోతుందా? నేను ఒక 200 మందిని బొట్టు పెట్టించింది. రాత్రి పడుకోవడానికి గంట పట్టింది నాకు. వాళ్ళ తప్పు కాదు కదా, పక్కలు మంగళారతి పట్టుకొని నూనె ఆ నూనె కుంకుమ పెడతారు అడగాలంటే ఒకసారి పోదు. ఇక బాధ నేను పడే బాధ మీకు తెలియదు, కథలు ఉంటాయి. అదే అయింది. ఫోటోలు దిగాలన్నాడు. ఒక దమ్ము నూకుడు నొక్కి నేను 3 మాట పడవ నిలబడ్డాను. అంతే కదా. అయితే నేను ఒక మాట చెప్తున్నా, తప్పు లేదు. నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, ఒక రోజు 24 గంటలు ఈయనే ఉండేటట్టు, ఇక్కడనే ఉండేటట్టు నేను హైదరాబాద్కి వస్తాను. 1000 కాదు 4000 ఫోటోలు అంటే దిగుదాం. దయచేసి ఇప్పుడు మాత్రం నన్ను ఆపదు, పంపించాలి. ఇంకా నేను జగిత్యాలలో పట్టుకుని తగ్గన్నాను. నువ్వు ఆనాడ సాడు దిగులాడుతున్నావు కానీ మీరు జగిత్యాల టైం రాకపోతే ఎట్లా అని వాళ్ళు పెద్ద మీటింగ్ జమ ఉన్నారు. కాబట్టి అది పోవాలి, నేను చేరాలి. అందుకోసం హుజూరాబాద్లో మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కరీంనగర్ పార్లమెంటులో 10.5% మెజార్టీ, అంటే ఎక్కువ మెజార్టీతో అందరికన్నా ముందున్నది. మీరు పట్టుబడితే ఇంకొక 5-6% ఓట్లు ఈజీగా పెంచగలుగుతారు. మీరు ముఖ్య నాయకులే ఉన్నారు ఇక్కడ. నేను చెప్పిన మాటలు ప్రజల్లో చర్చ పెట్టి ఇంకొక 5-6% ఓట్లు పెంచండి. 100% గెలిచినాక మీ ఎంపీని తీసుకొని నేను వచ్చి ఒక రోజంతా ఇల్లే ఉంటాను. ఇంకా ఆనంద పండుగ చేసుకుందాం.